హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ అప్లికేషన్ కోసం అయితే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా మన మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చో లైవ్లో చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసి అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2025 అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకైతే ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, AWH అప్లికేషన్ ఫామ్ అని. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ సైట్ మీద క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీరైతే దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి 3 కేటగిరీస్లో. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని అయితే అనిపిస్తుంది కదా, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, మీరు అంగన్వాడీ ఏ సెంటర్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెంటర్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ ఫుల్ డీటెయిల్ అయితే అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ మీ విలేజ్ ఇవ్వండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ అడుగుతుంది కదా, ఈ సర్టిఫికెట్ అనేది షుడ్ బి లెస్ దెన్ 100 KB లోపే ఉండాలి. ఏ విధంగా మనము గ్యాలరీలో ఉన్న మన రెసిడెన్స్ సర్టిఫికెట్ని కంప్రెస్ చేసి 100 KBలోకి కంప్రెస్ చేసి ఏ విధంగా ఫైల్ అనేది చూస్ చేసుకోవాలి నేనైతే మరొక వీడియోలో చూపిస్తాను. అందులో చూసి ఇక్కడ మీరైతే ఫైల్ అనేది అయితే చూస్ చేసుకోండి. పర్టికులర్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్ నోట్ వేరెవర్ OH వేకెన్సీస్ అవైలబుల్, PH, VH, HH క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. దీనికైతే OH, PH, VH, HH క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫైల్ అనేది 100 KB లోపే ఉండాలి. మీరు వెదర్ మైనారిటీ వేస్ అయితే క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. పార్టికులర్స్ ఆఫ్ SSC, ఇక్కడ మీ యొక్క SSC డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్, ఓపెన్ SSC GPA ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ హూ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ మార్క్స్ ఇవ్వండి, లేదంటే ఓపెన్ SSC ఓపెన్ GPA అయితే ఇవ్వండి. ఇక్కడ నేనైతే రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ మార్క్స్ అండ్ GPA ఇస్తాను. ఇక్కడ మార్క్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ GPA ఎంత ఉంటే అంత అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో, మీ 10th మెమోలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా దీని మీద అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత ఏజ్ అయితే 10th మెమో ప్రకారంగానే మీ ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ చూస్ ఫైల్ అనేది చూజ్ చేసుకోవాలి. 10th మెమో సర్టిఫికెట్ అయితే ఇక్కడ చూజ్ చేసుకొని మనం 10th సర్టిఫికెట్ని అయితే ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సర్టిఫికెట్ని అయితే ఇక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ స్కాన్ అయితే చేయండి. హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అయితే 100 KB లోపు ఉన్న సర్టిఫికెట్ని అయితే ఇక్కడ చూస్ చేయండి. ఇక్కడ అదర్ పర్టికులర్స్ అనేది అయితే అడుగుతుంది. నెక్స్ట్ వెదర్ అప్లికెంట్ ఈజ్ వీడియో, మీరు ఒకవేళ వీడియో అయితే ఎస్ అని క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే 100 KB లోపు ఉన్న ఫోటోని ఇక్కడ స్కాన్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ అప్లికెంట్ ఈజ్ అర్ఫన్ బిఫోర్ మ్యారేజ్, మీరు మ్యారేజ్ ముందు అర్ఫన్ అయితే అనాథ అయినట్లయితే మీ యొక్క నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేసి ఒకవేళ అయితే మీరైతే ఇక్కడ ఫైల్ అనేది చూస్ చేసుకొని మీ యొక్క ఫోటోని అయితే ఇక్కడ స్కాన్ చేయండి 100 KB లోపు ఉన్నదాన్ని. నెక్స్ట్ డిఫరెన్షియల్లీ ఏబుల్, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి.
ఎక్స్ క్లిక్ చేసిన వాళ్ళు ఇక్కడ ఫైల్ అనేది అయితే 100 KB లోపు ఉన్న ఫైల్ అయితే చూస్ చేసుకొని స్కాన్ చేయండి. ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే క్లియర్గా ఎంటర్ చేయడం అయితే అయిపోతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈ విషయం యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి, మీ రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.